వాస్తవానికి గత సంవత్సరంలో కూడా ప్రతిసారి అకాడమిక్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు రెన్యువల్ ఆర్డర్ వచ్చేది. కానీ ఈ విద్యా సంవత్సరం మాత్రము జూలై 31 వరకే ఇవ్వడం జరిగింది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అతిథి అధ్యాపకులకు 42,000 జీతం పెంచుతామని చెప్పి ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక పక్క చెప్తూనే మరి రెన్యువల్ అనేది జూలై 31 వరకు ఇచ్చి ఈ రోజు రోడ్ల పాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. రెన్యువల్ ఇవ్వకపోగా 42,000 పెంచకపోగా కనీసం మా యొక్క బతుకుని అగమ్య గోచరంగా నడి రోడ్డులో ఈ యొక్క ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది పడివేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి మా యొక్క ఉద్యోగ భద్రత హైకోర్టు చెప్పినట్టుగా మాకు అతిథి అధ్యాపకులకు MTS ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ ఉద్యోగ భద్రత. 420కి పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అధ్యాపకులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా కళాశాలలో పాఠాలు చెప్పాల్సినటువంటి అధ్యాపకులు రోడ్లపై పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విషయం లోపల అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి తరుణంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణంలో ఈరోజు 15 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి పాఠశాల విద్యా ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ఒక ముందడుగు వేసి ఉపాధ్యాయుల యొక్క మన్ననలు పొందినటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయడానికి, విద్యా వ్యవస్థలో ఏదైతే విలువలు మెరుగుపరచడానికి, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి ఈరోజు రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు కేవలము పుత్తడి బొమ్మ పూర్ణమ్మలాగా కూర్చొని ఈ కళాశాలలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ అధ్యాపకులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బొమ్రాస్పేట, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దౌలతాబాద్ 2.5 నెలలైంది స్టార్ట్ అయ్యి ఒక్క అధ్యాపకుని కూడా నియమించలేదంటే ఇది కమిషనర్ గారి యొక్క అసమర్థత కాదా అని చెప్పి మనం షేమ్ 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 ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా గత సంవత్సరం కూడా రెన్యువల్ చేయకుండా దాదాపు 200 మందిని కక్ష కట్టి జోనల్ పోస్ట్ అయినప్పటికీ జిల్లా పోస్ట్ అని చెప్పి ఆ జిల్లాలో ఉంటే వేకెన్సీ ఇచ్చి లేకపోతే వాళ్ళందరినీ కూడా బయట పడేసినటువంటి వాళ్ళలో ఇందులో చాలామంది ఉన్నారు. ఇప్పుడేమో ఎవరు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి అని చెప్తున్నారు. అన్ని మౌఖిక ఆదేశాల పేరు మీద ఈరోజు ఇంటెలిజెన్స్ అధికారులకు నేను తెలియజేస్తా ఉన్నా, పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి, డబ్బులు చేతులు మారుతున్నాయి, పోస్టులు అమ్ముకుంటున్నారు, కావాలంటే మీరు విచారణ విజిలెన్స్ ద్వారా జరపండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. శాంక్షన్ కానటువంటి పోస్టులకు కాంట్రాక్ట్ లెక్చరర్లను గెస్ట్ లెక్చరర్లను ఇస్తున్నారు. కానీ శాంక్షన్ ఉన్నటువంటి పోస్టుల్లో లేదా ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి పోస్టుల్లో నియామకాలు జరపకుండా దారి మళ్లించి దాదాపు కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు సాక్షిగా జరుగుతున్నది. ఎక్కడ అయింది ఈ సమస్య అంటే, మాకు 1654 పోస్టులు మీరు హోల్సేల్గా మాకు ఇవ్వండి, మేము బజార్లో పెట్టి అమ్ముతాము అనేటటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. ప్రభుత్వం ఏమడుతున్నది, మీరు ఏ కాలేజీలో ఎన్ని పోస్టులు కావాలి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు కావాలి మీరు అడగండి, దాని ప్రకారంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటే 8 రోజులైనా కింద పెట్టుకొని కూర్చున్నారు తప్ప ఇప్పటి వరకు ఇస్తలేరు. కావాలంటే విజిలెన్స్ విచారణ జరపండి. ఒకవేళ దానికి గనక విజిలెన్స్ విచారణలో వీళ్ళు చేసిన తప్పులు కనుక
బయట పడకపోతే దేనికైనా ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు, గెస్ట్ అధ్యాపకులు నేను కూడా సిద్ధమని చెప్తా ఉన్నా. నిన్నటికి నిన్న ఎక్కడో దగ్గర ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇంతమంది ఇక్కడికి వస్తే ఇప్పుడు ఒక 10 నిమిషాల కింద అధికారులు అక్కడికి పంపారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గౌరవ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం ఇంటర్మీడియట్ బోర్డులో గెస్ట్ ఫ్యాకల్టీల యొక్క నియామకంలో జరుగుతున్నటువంటి జాప్యానికి నిరసనగా, అవకతవకలకు నిరసనగా, అదేవిధంగా ఈ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరికి నిరసనగా మేము ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో ఈ విషయంలో మేము తెలుసుకుంటాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది విద్యా వ్యవస్థకు ఇంత ప్రాధాన్యతనిస్తున్నా ఇంటర్మీడియట్ విద్యలో ఈ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరి కారణంగా ఇంతమంది రోడ్డు పైన పడడం జరిగింది. దయచేసి ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకు ఈ సమస్య జటిలమైంది? ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మీరు ప్రపోజల్ పంపండి, జూలై 31 నాటికి మీకు కావాల్సినటువంటి నియామకాలన్నీ మేము మంజూరు చేస్తామని. ఈ రోజు వరకు కూడా కమిషనరేట్ నుంచి ప్రపోజల్ పోలేదు. కావాలంటే మీరు కమిషనరేట్లో అడిగి తెలుసుకోండి అని చెప్పి కూడా నేను ఇంటెలిజెన్స్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కొనసాగించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికీ కూడా దొంగచాటుగా పోస్టులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, శాంక్షన్ అయినోనికి పోస్టు ఇయ్యనటువంటి పరిస్థితి, ఎలాంటి శాంక్షన్లోనికి పోస్టు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లు ఒకటే, తక్షణం రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలి, ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రెండవది, డిస్టర్బ్ అయినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీని ఏ జిల్లాలో వేకెన్సీ ఉన్నా ఆ జోన్లో వేకెన్సీ ఉంటే ఆ జోన్లో మల్టీ జోన్లో వేకెన్సీ లేకపోతే ఇంకో మల్టీ జోన్లో కూడా అకామిడేట్ చేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఈ యొక్క అధ్యాపకులకు సంబంధించి మీరు సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది అతిథి అధ్యాపకులుగా 10 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నామండి. మేము ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి మాకంటే, మాకు ఉన్నటువంటి మా కళ్ళ ముందున్నటువంటి సమస్య జేఎల్ రిక్రూట్మెంట్ అండి. మేము 10 సంవత్సరాల నుంచి దీన్నే నమ్ముకొని ఉన్నాము. మా కుటుంబము, మా పిల్లలు అంతా, మా వ్యవస్థ అంతా దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అర్ధాంతరంగా 10 సంవత్సరాలు మమ్మల్ని సర్వీస్ చేయించుకొని ఇప్పుడు రోడ్డు మీద మిమ్మల్ని పంపిస్తామంటే ఎలాగండి? ఎందుకంటే గత ప్రభుత్వం, గత పాలకులు మమ్మల్ని అందరూ విస్మరించారు. మీరా జస్ట్ గెస్ట్, మీరు అంతే చెప్పుకొని వెళ్ళిపోవాలన్నారు. కానీ మేము చెప్పుకొని వెళ్ళిపోలేదండి. మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా మేము విధులు నిర్వహించాము. అడ్మిషన్ల కోసం ఎండనక, వాననక, రాయనక, రప్పనక అన్ని ఊర్లు, మారుమూల పల్లె ప్రాంతాలు అన్నీ కూడా తిరిగినాము. ఈనాడు విద్యార్థుల నమోదును పెంచడంలో మేము చాలా కీలక పాత్ర వహించామడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి మమ్మల్ని అకాడమిక్ ఇయర్ మధ్యలో నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా బయటికి పంపిస్తారు? ఇంకొకటి, గత ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది. మరి అట్లా విస్మరించినందుకే మేము ఈనాడు ఏరి కోరి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం. అందరం కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే సీఎం సార్ మా మహబూబ్ నగర్ వాసి, మా ప్రాంతం వాడు కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే మేము అందరం చాలా కష్టపడి గెలిపించుకున్నామండి. ఇంకొకటి, పేపర్ వాల్యుయేషన్లోను, నెక్స్ట్ మేము మొన్న రీసెంట్గా పెట్టినటువంటి ఎలక్షన్ డ్యూటీలో మారుమూల ప్రాంతం అండి, అమరాబాద్ దగ్గర చెంచుపెంటలు. ఆ చెంచుపెంటలు ఎట్లుంటాయంటే అటవీ ప్రాంతాలు, అలాంటి అటవీ ప్రాంతాల్లో సైతం ఆడవాళ్ళని అది కూడా లేకుండా మేము పోయి ఉద్యోగం చేసినాం. ఎందుకంటే మాకు జాబ్లో ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి మేము కూడా చేసినాం. కాబట్టి ఏ పార్టీ కూడా మమ్మల్ని మేనిఫెస్టోలో ఏ పార్టీ మమ్మల్ని పెట్టలేదండి. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని హక్కున చేర్చుకుంది. మేము దానికి చాలా రుణపడి ఉంటాం. సీఎం సార్ మా ముందు ఒక్కటే సార్, మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత. మీరు మేనిఫెస్టోలో 42,000 జీతం పెట్టిరు సార్. మాకు జీతం కాదు సార్, మాకు జీవితం ఇంపార్టెంట్ సార్. మాకు జీతం అవసరం లేదు సార్, మాకు జీవితం ఇంపార్టెంట్. ఎందుకంటే మేమే లేకపోతే ఆ జీతం మీరు ఎవరికి ఇస్తారు చెప్పండి సార్? ఆ 42,000 ఎవరికి ఇస్తారు చెప్పండి? మేము ఉండాలి కదా తీసుకోవడానికి.
కాబట్టి మాకు జీతం కాదు సార్, మాకందరికీ కూడా మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆల్రెడీ మా శ్రీధర్ బాబు సార్ని కూడా కలిసిర్రు మా వాళ్ళంతా కూడా. సార్ మాకు ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మినిస్టర్ని, ఎమ్మెల్సీని అందరినీ కలుస్తున్నాం సార్. ఊరా ప్రతి ఒక్కలం తిరుగుతూనే ఉన్నాం సార్. మా చాతనంతా మేము చేస్తూనే ఉన్నాం సార్. అందరికీ తెలుసు మా సమస్య, అందరికీ తెలుసు. అందరు పరిష్కరిస్తాం అనేవాళ్ళే కానీ ఇప్పటికీ ఏ సమస్యకు పరిష్కారం కొంచెం కూడా చూపించలేదు సార్ ఎవరు. కాబట్టి నేరుగా మేము సీఎం సార్ మీకే చెప్తున్నాం, ఎందుకంటే మీరు మా ప్రాంతం వాడు, మమ్మల్ని ఖచ్చితంగా మీరు కాపాడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు వీలైనంత త్వరగా ఉద్యోగ భద్రత ఇవ్వండి. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తారో ఇంకేమన్నా సృష్టిస్తారో అది మీ ఇష్టం. మేము ఎక్కడికైనా సర్వీస్ చేయడానికి మేము 1654 మంది మేము కట్టుబడి ఉన్నాము. ఇక నెక్స్ట్ కోర్టు కూడా మాకు ఎంటీఎస్ చేయమని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చి దాదాపుగా 8 నుంచి 9 నెలలు కావస్తుంది. కానీ ఇంతవరకు అలాంటిది ఎలాంటి ఆచరణ కూడా పెట్టలేదు. కాబట్టి సార్ మీకు ఒక్కటే మేము విన్నవిస్తున్నాం, మా 1654 కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడకుండా మా ఇంటి దీపంగా మీరు అవుతారని చెప్పేసి, మా అందరికీ ఒక యజమానిగా, ఒక తండ్రిగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది సవినయంగా, సాధారణంగా, వినయపూర్వకంగా చెప్తున్నాం సార్. మాకు కాంగ్రెస్ అనేది మాకు చాలా చాలా ఇష్టం. మా అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ. మేము గవర్నమెంట్కి విరుద్ధంగా ఏనాడు అనుకోలేదు, ఏనాడు ఇక మీదట కూడా మేము చెయ్యము. మీరు ఇవి చేస్తే మేము ఎప్పటికీ మీ 1654 కుటుంబాలు ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మేమందరం కోరుకునేది ఇదే సార్, మా గెస్ట్ వ్యవస్థ. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మెయిన్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో వేస్తున్నాము. పేద విద్యార్థులకు మేము చదువు చెప్పి కాలేజీలని బాగా అభివృద్ధి చేస్తున్నాం. మేము అందరం కోరుకునేది ఇదే సార్, మాకు జీతం పెంచొద్దు, ఏమి చేయొద్దు సార్, మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ఇదే సార్ సీఎం సార్, మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సార్. మా అందరినీ ఆదుకోవాలి సార్. ఇంతే సార్. సార్ మేము గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ సార్. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నాం సార్. అన్న రేవంత్ అన్న, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మీరు ప్రజల మనిషి అని చాలాసార్లు సభాముఖంగా చెప్పారు. ఆ విన్న ప్రతిసారి మాకు ఏదో రకంగా ఊరట కలుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచే వాళ్ళం. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా జూలై వరకు మమ్మల్ని పని చేయించుకొని ఇప్పుడు మాకు ఏ సంబంధం లేదు అని బయటకు గెంటేస్తుంటే, మేము పాఠాలు చెప్పిన మా పిల్లలే చాలా రకాలుగా బాధపడుతూ ఏడుస్తున్నారు. వాళ్ళకు మేము వ్యవస్థలో మేము గెస్టులు అంటే వాళ్ళు ఏంటో అర్థం కావట్లేదు. గెస్ట్ అంటే ఏంటి మేడం అని అడుగుతుంటే మేమేం చెప్పాలో అర్థం కావట్లేదు. దయచేసి అన్న, మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మాకు కావాల్సింది ఒకటే, ఉద్యోగ భద్రత ఒక్కటి కల్పించి మా 1654 కుటుంబాలను కాపాడతారని, హైకోర్టు తీర్పు ప్రకారము మమ్మల్ని ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేసి మాకు ఉద్యోగ భద్రతను ఇచ్చి మా జీవితాలను కాపాడతారని అందరి తరపున మేము కోరుకుంటున్నామన్నా. మీ ఇంటి ఆడపడుచులం అనుకోండి మేమందరం కూడా. అన్న మీరు శుక్రవారం మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. శ్రావణ శుక్రవారం సార్. ఈరోజు మేము ఇంట్లో కూడా మేము పూజలు అన్నీ మేము వదిలిపెట్టుకొని ఉద్యోగం ఉంటే కనీసం ఇలాంటి మేము ఏమైనా చేసుకోవచ్చు అని వచ్చినాం సార్ ఇంత దూరం. ప్లీజ్ రేవంత్ సార్ మమ్మల్ని కాపాడండి సార్, మీ హక్కును చేర్చుకోండి సార్, ప్లీజ్ సార్. 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న అతిథి అధ్యాపకులం మేమందరము. ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం చేసిన పుణ్యాన ప్రతి సంవత్సరం మాకు ఇదే బాధ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లాంటి ఒక కార్యక్రమం చెయ్యంది మాకు రెన్యువల్ ఆర్డర్ రావట్లేదు. 5 కోట్ల మెట్లన్నా ఎక్కాలి, లేకపోతే ఇట్లాంటి చర్యలన్నా చేయాలి. ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కోరి తెచ్చుకున్నాము ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరగదని మేము చాలా సంతోషంగా చెప్తున్నాము. ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 12 నెలల వేతనము, ఉద్యోగ భద్రత కూడా మాకు పూర్తిగా ఇచ్చారు. దానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి సదా ఎల్లవేళలా రుణపడి ఉంటాము. 1654 మంది కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న తప్పిదాలని ప్రభుత్వాన్ని దృష్టికి తొందరలో తీసుకెళ్ళి ఎటువంటి అన్యాయాలు జరగకుండా 1654 కుటుంబాలని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు మాకు హామీ ఇచ్చారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరిగినా కూడా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ఎటువంటి వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక దారి చూద్దాము అనేది. దానికి మేము శ్రీధర్ బాబు గారికి కానీ రేవంత్ రెడ్డి అన్నకు కానీ మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అలానే ఎమ్మెల్సీలకు కానీ
అధికార ప్రతినిధులందరికీ కూడా మేము మా యొక్క బాధల్ని వెళ్ళబరుస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క అధికార ప్రతినిధికి మా యొక్క విషయాలు తెలుసు. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు కృతజ్ఞతా భావంతో మేము మరొకసారి చాలా సంతోషపూరితంగా అధికార ప్రతినిధులతోటి మేము 12 నెలల వేతనంతో కూడిన ఉద్యోగ భద్రత తీసుకున్న తర్వాత ఒక భారీ ఎత్తు సభని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము. దానికి అతి తొందరలో మనం రేవంత్ అన్న నుంచి మేము మంచి మాట వినాలని కోరుకుంటున్నాము. వస్తుందని మాకు నమ్మకం కూడా ఉన్నది. థ్యాంక్ యూ. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలన అని అన్నారు. గతంలో కూడా మీరు ఇక్కడ ఇంటర్ బోర్డు దగ్గర రావడం జరిగింది. ఎందుకు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి? గతంలో బీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ. ఎస్, గత ప్రభుత్వము ఎప్పుడూ కూడా మమ్మల్ని చిన్న చూపే చూసింది. ఇదే వ్యవస్థలో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, ఎంటీఎస్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, చివరికి గెస్ట్ ఫ్యాకల్టీ మేమున్నాము. కాంట్రాక్ట్ వాళ్ళని గత ప్రభుత్వము తన హక్కున చేర్చుకున్నది చాలా సంతోష విషయము. వాళ్ళకి రెగ్యులర్ చేసింది, అది కూడా చాలా సంతోషకరమైన విషయము. అలానే మమ్మల్ని కూడా ఎందుకు చేయలేదు అని మేము ఆ రోజు ధర్నాలు చేపట్టాము. మేము అదే రిక్రూట్మెంట్ ద్వారా వచ్చాము, మేము అలానే చేస్తున్నాము, అలానే పాఠాలు చెప్తున్నాము, అలానే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కూడా ఉంటున్నాము. కానీ ఎందుకో గత ప్రభుత్వం మా మీద చిన్న చూపు చూసింది. దానిని మేము దృష్టిలో ఉంచుకొని దానిని మేము ఆ పర్యావసానాన్ని ఇప్పటివరకు అనుభవిస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని హక్కున చేర్చుకుంది. మా బాధల్ని, మా ఘోషని విన్నవించుకున్నాము. వాళ్ళు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో మా విషయం పెట్టారు. త్వరలో మాకు మంచి విషయము ప్రభుత్వం నుంచి వస్తుందని మేము చాలా సానుకూలంగా, చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాము. ఆ విషయం కూడా తొందరలో మాకు చేరుతుందని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునివ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో పేద పిల్లలకు మేము సేవ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో 42,000 మరియు 12 నెలల కన్సాలిడేటెడ్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం వల్ల మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే ఒకే కోరికతోటి సంతోషంతో ఉన్నాం మేము. కానీ ఈరోజు చూసినట్లయితే 2 నెలలు మాత్రమే మాకు రెన్యువల్ వచ్చింది. జూలై 31 తోటి క్లోజ్ అయిపోయింది. సో ఆగస్టు 1 నుంచి మేము కాలేజీలకు వెళ్తున్నాం. కాలేజీకి వెళ్తే అక్కడ తంబు వేయనీయట్లేదు, సిగ్నేచర్ కూడా చేయనీయటం లేదు. ఏమని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పే మాట ఏంటంటే, ప్రిన్సిపాల్స్ మీ ఇష్టమైతే రండి, లేకపోతే లేదు అంటున్నారు. సరే, మేము వెళ్ళి పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉండి ఇప్పటికీ 10 రోజులు 15 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ప్రతిరోజు కమిషనర్ దగ్గరికి కనీసం ఒక 3 లేదా 4 వచ్చి కలుస్తున్నారు. మేడం, మా రెన్యువల్ సంగతి ఏంటి మేడం, మా పరిస్థితులు ఏంటి అని చెప్పి. ముఖ్యంగా అడిగేటటువంటి మా యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే, గత సంవత్సరం విత్ ఇన్ ద డిస్టిక్ అనేటటువంటి ఒక వర్డ్ని పెట్టి ప్రొసీడింగ్ని ఇష్యూ చేయడం వల్ల దాదాపు 150 మంది జిల్లాలలో పోస్టులు లేకపోవడం వల్ల ఈ రోజు కూడా ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారు. మరియు రెండోది వచ్చేసి ఏంటి అంటే, సెకండ్ పోస్ట్ వొకేషనల్లో 6 సబ్జెక్టులు థియరీ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 12 సబ్జెక్ట్స్ ఒకళ్ళే టీచ్ చేయాలి అనే ఉద్దేశంతో సెకండ్ పోస్ట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ సెకండ్ పోస్ట్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిస్టర్బ్ అయినటువంటి మిత్రులు, గత సంవత్సరం డిస్టర్బ్ అయినటువంటి మిత్రులు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ వల్ల చాలామంది మిత్రులు డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు వారిని మీరు ఈ యొక్క మీడియా పరంగా నేను ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళని వైస్ వర్సా పంపించినా పర్లేదు, లేదా జిల్లాలో విత్ ఇన్ ద డిస్టిక్లో అడ్జస్ట్మెంట్ చేసినా కానీ మేము ఎక్కడైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వీటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మాకు ఆర్థిక భారం బాగా ఉంది. గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి నెల మరియు మార్చి ఇప్పటి వరకు మాకు జీతం అంటూ లేదు. మామూలుగా ఏ వ్యక్తికైనా సరే 1 నెల లేదా 2 నెలలు జీతం వస్తేనే కష్టంగా గడవటం అవుతుంది. మేము 6 నెలల నుంచి జీతం లేకుండా చాలా కష్టపడి కళాశాలలో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేది మా యొక్క సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42,000 ఇచ్చి మాకు కన్సాలిడేట్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? గతంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది, మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? గత ప్రభుత్వం ఎంతసేపు మాకంటే సీనియర్స్ను మాత్రమే పట్టించుకొని మమ్మల్ని వదిలేశారు. అసలు మాత్రం మాకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. గత సంవత్సరంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారిని కొన్ని 100 సార్లు కలిసాం. ఆ మేడం చెప్పిన మాట కనీసం బోర్డులో ఇంప్లిమెంట్ కూడా కాలేదు. దానికి నిదర్శనం, ఒకరోజు మేము వెళ్ళి అందరం కూడా మేడం తోటి కలిసి ఒక పుష్పగుచ్చం ఇస్తే మీరు రెన్యువల్ అయిపోతారమ్మా అని చెప్పారు. అక్కడి నుంచి మేము ఈ ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చే లోపల నవీన్ మిట్టల్ గారు రెన్యువల్ ఇవ్వకుండా గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. అంటే గత సంవత్సరంలో ఒక మినిస్టర్ మాటకు ఎంత వాల్యూ ఉందో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఈ సంవత్సరం మేము కోరుకునేది ఏంటంటే, ప్రజాప్రభుత్వం కాబట్టి
మా యొక్క కష్టాలన్నీ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి మాకు న్యాయం చేస్తుందనేటువంటి ఆశతోటి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఉందా ఈ ప్రభుత్వం పైన ఏమన్నా నమ్మకం ఉందా? మీ సమస్యలు తీరుతాయి? 100కి 100 పాళ్ళు మా యొక్క రేవంత్ అన్న మీద మాకు నమ్మకం ఉంది. అలాగే మాకు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీర్చుదామని చెప్పి ప్రతి మినిస్టర్ కూడా చెప్పారు. పొంగులేటి గారు కానివ్వండి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, మొన్న రీసెంట్గా కూడా మన శ్రీధర్ సార్ కూడా మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పూర్తి ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఏదైతే మేము ఇచ్చామో అవి ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. దీంతో పాటు మేము కోరేది ఏంటంటే రేపు రెగ్యులర్ నియామకం చేయండి, మేము చేయొద్దని అనట్లే, చేయాలి ఖచ్చితంగా. చేస్తూ మాకు మిగతా ప్లేసెస్లో మాకు అడ్జస్ట్మెంట్ చేయండి, మేము కోరేదల్లా అదే. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఇస్తే మేము కూడా నిరుద్యోగం అయిపోతాం. కాబట్టి మాకు కూడా ఉన్నటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 18 కాలేజీలు వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 250 పోస్టులు కొత్తగా వచ్చేటటువంటివి ఉన్నాయి. తర్వాత రిటైర్మెంట్స్ అవుతున్నాయి, ప్రిన్సిపాల్స్ జేఎల్స్ రిటైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిలో మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీని అడ్జస్ట్మెంట్ చేయండి, మేము ఎక్కడైనా సరే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద మాకు 100కు 100 పాళ్ళు నమ్మకం ఉంది. రేవంత్ అన్న మా యొక్క కష్టాలు తీరుస్తాడనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మీడియా ముఖంగా రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కరించి మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.